హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రావణి వర్మ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వెజ్ బిర్యానీ. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ మీకు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ ఘీ అనేది వేసుకొని హీట్ చేసుకోండి. అవి హీట్ అయ్యాక స్పైసెస్ అవి యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ కూడా వేయగాక ఆనియన్, చిల్లీ, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ మూడు వేసాక అవి కూడా వేయించుకోండి. అవన్నీ వేగాక క్యారెట్, బీన్స్ కూడా దాంట్లో వేసుకొని వేయించుకోవాలి. పొటాటో, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేయించుకోండి. అవన్నీ చక్కగా వేగాక మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు మీరు రైస్ అనేది ఇక్కడ తీసుకోవాలి. నేను ఏ గ్లాస్తో అయితే చూపిస్తున్నానో ఆ గ్లాస్తో నేను 2.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ రైస్ నానబెట్టలేదు, కడగలేదు, డైరెక్ట్ వేసేసుకున్నాను. మీరు కూడా ఇలా వేసుకుని టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా వేగాక కొత్తిమీర, పుదీనా, సాల్ట్, గరం మసాలా వేసుకొని వేయించుకోండి. నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా వాటర్ అంతా 5 గ్లాసెస్ వేసుకున్నాక కొంతసేపు కలుపుకొని మీరు సాల్ట్ అనేది కూడా ఇక్కడే చెక్ చేసుకోండి. అదంతా సరిపోయాక లిడ్ అనేది పెట్టేసుకోండి. ఫస్ట్ 10 సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ అనేవి వస్తే సరిపోతుంది. మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఎలా ఉందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బిర్యానీ ఎలా ఉందో కమెంట్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది, ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలి అవన్నీ నాకు మీరు కమెంట్లో కమెంట్ చేయండి. నేను మీకు వీడియో సెండ్ చేస్తాను. బాయ్.